భారత ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికేలా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు మరియు రిగ్గింగ్ ఓట్లు, దొంగ ఓట్లు వంటి అక్రమాలకు చరమగీతం పాడేందుకు ఇక నుంచి ఎన్నికల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా ఈ దిశగా ఎన్నికల కమిషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం ఎన్నికల కమిషన్కు ఒక రకమైన భారీ షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుత ఎన్నికల విధానంలో కేవలం ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా ఇతర పత్రాలను చూపించి ఓటు వేసే సౌకర్యం ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా ఒకరి ఓటు మరొకరు వేయడం మరియు చనిపోయిన వారి పేర్లతో ఓట్లు పోల్ అవడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఓటర్లు స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి వేలిముద్ర లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా తన గుర్తింపును ధృవీకరిస్తున్న తర్వాతే ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల నకిలీ ఓట్లు వేయడం అసాధ్యం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను వాడాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు తొలగింపు మరియు దొంగ ఓట్లపై వైకాపా గట్టిగా పోరాటం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు బయోమెట్రిక్ విధానాన్ని పచ్చజెండా ఊపడంతో జగన్ ఆశించిన విధంగా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇది జగన్ నెత్తిన పాలు పోసినట్లుగా అయిందని ఆయన అభిమానులు మరియు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానం అమలులోకి వస్తే క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీలకే కాకుండా నిజాయితీగా ఓటర్లు మద్దతు ఉన్న నేతలు కూడా గొప్పగా మేలు జరుగుతుంది. అయితే ఈ నిర్ణయం ఎన్నికల కమిషన్కు పెను సవాల్గా మారింది. దేశవ్యాప్తంగా లక్షలాది పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయడం మరియు వాటిని ఆధార్ డేటాతో అనుసంధానం చేయడం అనేది సాధారణ విషయం కాదు. దీనికి భారీగా నిధులు మరియు సాంకేతిక నిపుణులు అవసరం ఉంటుంది. ఇంతకాలం సాంప్రదాయ మద్దతులోనే ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపిన కమిషన్కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు అత్యంత తక్కువ సమయంలో అమలు చేయడం భారంగా మారే అవకాశం ఉంది. ఆర్థికపరమైన భారంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు కమిషన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా చూస్తే ఈ పరిణామం విపక్షాలకు కొత్త ఆందోళన కలిగించే అంశం. సాంకేతిక ఆధారంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎట్లాంటి లోపాలు తావు ఉండదని న్యాయస్థానం భావిస్తుంది. ఈ ప్రయోగాత్మక మార్పు భారత ఎన్నికల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఓటు హక్కును వినియోగించుకోవడంలో అక్రమాలు తావు లేకుండా చేయడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు చేసిన ఈ అడుగు భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలను మరింత విశ్వసనీయంగా మారుస్తుందని ఆశించవచ్చు. మొత్తం మీద సుప్రీంకోర్టు నిర్ణయం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.